హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఛానల్లో కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు 30 పురాణాల కథల గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి. కొద్ది రోజుల నుంచి ఇప్పటి వరకు 8 అధ్యాయాల కథలైతే తెలియజేశాను. కొత్తగా చూసేవారుంటే కానీ మన ఛానల్లోకి వెళ్ళి ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అధ్యాయాల కథలు ఏ అధ్యాయంలో ఏ కథ అనేది మీకు ఏది వినాలనిపిస్తే అది వినండి. ఇప్పుడైతే నేను 9వ అధ్యాయం గురించి తెలియజేస్తున్నాను. 9వ అధ్యాయంలో విష్ణు పాదర్శద యమదూతల వివాదం గురించి తెలుసుకుందాం. కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు, పూజలు, అలాగే దానాలు మొదలైన వాటిని మహిమను గురించి వివరిస్తుంది. వశిష్ఠ మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం, దీపాలు వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం విష్ణు పార్షద యమదూతల వివాదం గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందామండి. అజామాసుడు మరణించేటప్పుడు నారాయణ అని స్మరించడంతో విష్ణుదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్లారు. అయితే యమదూతలు అజామిలుడు చాలా పాపాలు చేసిన వ్యక్తి అని అతన్ని నరకానికి తీసుకెళ్లాలని వాదించారు. అలాగే విష్ణుదూతలు యమదూతల మధ్య ఈ విషయం గురించి వాదించడం అయితే వాదం జరిగిందట. విష్ణుదూతలు మనిషి జీవితంలో చేసే పాపపుణ్యాలు దేవతలు నమోదు చేస్తారు. ఆ సమాచారం ఆధారంగా తన నిర్ణయం తీసుకుంటారు అని, ఒక వ్యక్తి చివరి క్షణంలో హరినామాన్ని స్మరించిన అతని పాపాలు క్షమించబడతాయని, అందుకే ఆజామిలుడిని మేము వైకుంఠానికి తీసుకెళ్తున్నామని చెప్పారట. ఆజామిలుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేసినప్పటికీ చివరి క్షణంలో నారాయణ అని స్మరించడం వల్ల మోక్షం పొందాడు. ఇది హరినామ స్మరణ శక్తిని చూపిస్తుంది. అంటే మనం ఎంత పాపం చేసినా చివరి క్షణంలో హరినామాన్ని స్మరించడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు అని తెలుస్తుంది. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభుల వారు కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుడిని అవసాన కలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించు వారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారునను, జీవహింస చేయువారును, దొంగ పద్ధతులలో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును, జారత్వం, చోరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, ఇంకా శిశు హత్య చేయువారును, శరణు అన్నవానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను, పెండ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును, పాపాత్ములు, వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి దండింపునని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ ఆజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనైన కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంసరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత
యవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు లెట్టివో చెప్పదము వినుడుము. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, మరియు అన్నదానము, కన్యాదానము, గోదానము, శాలాగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసివనము పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదాహరి నామస్మరణ చేయువారును, మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినబడిన వారను పుణ్యాత్ములు. కావున అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేనుగాక. మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. ఆజామిలుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కాని, వ్రతములు కాని, ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రాణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడైన నీచ కుల కాంతలతో సంసారము చేసి తిని, నా కుమారుని ఎందున ప్రేమచో నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుడు. సంతోషముగా విమానమును ఎక్కి వైకుంఠమునకు ఎగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నేనిప్పుడు ముట్టిన నెట్టుల బొప్పలెక్కి బాధ కలిగించినచో, అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కంద పురాణాంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమాధ్యాయము అనగా 9వ రోజున 9వ అధ్యాయము సమాప్తము. మనమైతే వీలైనన్ని అధ్యాయాలను అయితే తెలుసుకుందామండి ఈ మాసంలో. నేనైతే ఈ రోజున 9వ అధ్యాయం గురించి తెలియజేశాను. నేను తెలుసుకున్నది ఇంకొక నలుగురికి తెలియని వారు తెలుసుకుంటారని చెప్పి తెలియజేశానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.